అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి టమాటాలో అధిక దిగుబడికి మెలకువలు, పంటలు లేక ఖాళీగా ఉన్న భూముల్లో మొండి జాతి కలుపు మొక్కల యాజమాన్యం, వేసవి పంటగా వెన్నామి రొయ్యల పెంపకం అధిక దిగుబడులకు చేపట్టాల్సిన యాజమాన్యం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వేసవి కూరగాయల్లో టమాటా పంటకు మంచి గిరాకీ ఉంటుంది. మార్చి ఏప్రిల్ మొదలు జూలై మాసాంతం వరకు టమాటాను అన్ సీజన్ పంటగా పరిగణిస్తారు. ఎందుకంటే ఎండలు మండే ఈ కాలంలో సహజంగానే టమాటా కాపు తక్కువగా ఉంటుంది. అంతేకాక వర్షాకాలంలో నాటే ఖరీఫ్ పంట నుంచి దిగుబడి అంది వచ్చేసరికి ఆగస్టు వస్తుంది. అందువల్ల ఇప్పటి నుంచి దాదాపు 4-5 మాసాల పాటు మంచి ధరలు దక్కుతాయనే అంచనాతో నీటి వసతి పుష్కలంగా ఉన్న రైతులు వేసవి టమాటాను జనవరి మాసం నుంచి దఫదఫాలుగా నాటుకుంటూ ఉంటారు. ప్రస్తుతం టమాటా పంట అన్ని దశల్లోనూ ఉంది. సరైన విధంగా పోషకాలను, బోరాన్ను అందివ్వడం, నీడనిచ్చే మొక్కలు నాటడం, షేడ్ నెట్లలో సాగు, డ్రిప్ విధానం వంటి మెలకువలు పాటించడం ద్వారా వేసవి టమాటా నుంచి ఎకరాకు 20 టన్నులకు పైగా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ సాగు మెలకువలు తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని కూరగాయల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ప్రీత. టమాటాను తెలంగాణలో రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం మరియు మహబూబ్నగర్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. టమాటా సమశీతోష్ణ వాతావరణంలో బాగా పండుతుంది. చల్లని వాతావరణం అనుకూలం. విత్తనం మొలకెత్తడానికి 18.5 నుంచి 24.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరం. ఇక నేలల విషయానికి వస్తే ఇసుకతో కొడుకున్న గరప నేలల నుండి బాగా బలమైన బరువైన నల్ల రేగడి నేలలో కూడా టమాటాను సాగు చేయవచ్చు. నేల ఉదయని సూచిక 6 నుంచి 7 ఉన్న నేలలు అనుకూలం. వేసవికి అనువైనటువంటి రకాల్లో అర్కా వికాస్, అర్కా సౌరభ్, మారుతం, PKM1 ప్రధానంగా చెప్పుకోవడానికి రకాలు. అదేవిధంగా ఇతర సంకర జాతి రకాలు, ప్రైవేట్ హైబ్రిడ్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. టమాటా పంటను 3 కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అయితే వేసవి పంటగా జనవరి ఫిబ్రవరి మాసంలో విత్తుకొని ఫిబ్రవరి మార్చి మాసాల్లో నాటుకోవచ్చు. ఎకరానికి సూటి రకాలైతే 200 గ్రాముల విత్తనం అవసరమవుతుంది. సంకర రకాలైతే 70 నుంచి 80 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తనాన్ని నారుమడులు విత్తే ముందు థైరమ్ లేదా క్యాప్టాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రైకోడర్మా విడే కల్చర్తో కూడా కిలో విత్తనానికి 4 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో సాగు చేస్తున్నప్పుడు రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశిస్తుంటాయి కాబట్టి ఇమిడాక్లోరోప్రిడ్ 5 ml 1 కిలో విత్తనానికి జిగురు పట్టించి విత్తన శుద్ధి చేసుకొని విత్తుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల బెడద తక్కువగా ఉంటుంది. నారుమడి యాజమాన్య విషయానికి వస్తే 1 ఎకరానికి 40 చదరపు మీటర్ల విస్తీర్ణం గల భూమి అవసరం. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 నుంచి 20 సెంటీమీటర్ల ఎత్తు గల నారుమడులను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఎకరానికి 10 నారుమడులు అవసరం. నారుమడి తయారీలో 40 కిలోల పశువుల ఎరువు, 4 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నారుమడిలో విత్తనాలను పలుచగా
10 సెంటీమీటర్ల ఎడము 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాల్సి ఉంటుంది. తర్వాత విత్తనం మొలిచే వరకు ఎండుగడ్డి కప్పి ఉంచాల్సి ఉంటుంది. వెంటనే రోజ్ క్యాన్తో నీటిని అందించాల్సి ఉంటుంది. ముఖ్యంగా కీటకాల నుంచి సంరక్షణ కోసం 40 చదరపు మీటర్ల విస్తీర్ణానికి 100 గ్రాముల ఫిరోడాన్ 3G గుళికలు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నారుకులు సమస్య నుంచి అధిగమించడానికి బోడో మిశ్రమం 1% లేదా రాగి ధాతు శిలీంద్రనాశిని అయినటువంటి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ చొప్పున కలుపుకొని నారుమడి శుద్ధిని 2 సార్లు చేసుకోవాల్సి ఉంటుంది. నారు పీకడానికి వారం రోజుల ముందు నీరు తగ్గించాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే నారు దృఢంగా పెరిగి తర్వాత నాటుకోవడానికి అనువుగా ఉంటుంది. 21 నుంచి 25 రోజుల వయసు గల నారు, 3 నుంచి 4 ఆకుల దశల ఉన్నటువంటి నారు ప్రధాన పొలం నాటుకోవడానికి బాగా అనువైనది. ప్రధాన పొలం తయారీ విషయానికి వస్తే ప్రధాన పొలాన్ని 3 నుంచి 4 సార్లు బాగా దుక్కి చేసుకోవాల్సి ఉంటుంది. ఆఖరి దుక్కిలో ఎకరానికి 8 నుంచి 10 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రధాన పొలాన్ని బోదెలు కాలువలుగా చేసుకోవాల్సి ఉంటుంది. 2 వరుసల మధ్య 60 సెంటీమీటర్ల ఉండే విధంగా, వరుసల్లో మొక్కకు మధ్య 45 సెంటీమీటర్ల ఎడంతో నాటుకోవాల్సి ఉంటుంది. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. 90 కిలోల యూరియాను 3 సమభాగాలుగా చేసుకొని మొక్కలు నాటిన 30వ రోజు, 45వ రోజు, 60వ రోజు అప్పుడు 30 కిలోల యూరియాని పైపాటుగా అందించాల్సి ఉంటుంది. సంకర రకాలు సాగు చేసేటప్పుడు 50% రసాయనిక ఎరువులు అధికంగా వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా జీవన ఎరువులైనటువంటి అజిటోబ్యాక్టర్ లేదా అజోస్పైరుల్లం 2 కిలోలు, అదేవిధంగా ఫాస్ఫోబ్యాక్టీరియా ఫాస్ఫరస్ సాల్బిజం బ్యాక్టీరియా 2 కిలోలు 50 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని 7 నుంచి 10 రోజుల పాటు నీళ్లు చిలకరిస్తూ బాగా మాగిన తర్వాత ఆ ఎరువుని ఆఖరి దుక్కులు వేసుకోవాల్సి ఉంటుంది. టమాటా నారు నాటిన 30 రోజులప్పుడు మరియు 45 రోజులప్పుడు 2 దఫాలుగా జింక్ సల్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. టమాటా పంటలో కాయ పగులు అనేటువంటి సమస్య నుంచి అధిగమించడానికి బోరాక్స్ 2 గ్రాములు లేదా డైసోడియం ఆక్టాబోరేట్ 1.25 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని 2 సార్లు పిచికారి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పూత దశలో 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని పూత దశలో పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యం విషయానికి వస్తే మొక్క నాటేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండాల్సి ఉంటుంది. నాటగానే 1 తడి, నాటిన 3వ రోజు మరొక తడి, నేల స్వభావాన్ని బట్టి 7 నుంచి 8 రోజులకు 1 తడి ఇస్తే సరిపోతుంది. నీటి సున్నిత దశలైనటువంటి పూత దశ, పిందె దశ, కాయ దశలో దగ్గరగా నీటి తడు అందించాల్సి ఉంటుంది. నీటిని బిందు సేద్యం ద్వారా అందించినట్లయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉన్నది. బిందు సేద్యం ద్వారా నీటిని అందించినట్లయితే మొక్కలు త్వరగా కుదురుకొని ఏపుగా పెరిగి మంచి దిగుబడులు అందిస్తాయి. కలుపు సమస్యను అధిగమించడానికి టమాటా మొక్కలు నాటిన వెంటనే భూమిలో తగినంత తేమగా ఉన్నప్పుడు 24 గంటల లోపు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ నీటిలో కలుపుకొని భూమంతా కూడా తడిచేలా పిచికారి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నారు నాటిన తర్వాత పెండిమిథలిన్ వాడనట్లయితే నారు నాటిన 15 నుంచి 20 రోజులప్పుడు మెట్రోబిజిన్ 300 గ్రాములు 200 లీటర్లు కలిపి పిచికారి చేసినా కూడా ప్రతిఫలం ఉంటుంది. నారు నాటిన 25 నుంచి 30 రోజులప్పుడు మనుషులతో కూలీలతో ఒకసారి కలుపు తీయించుట ప్రయోజనకరంగా ఉంటుంది. టమాటా పంటలో అధిక దిగుబడులకు సాధించడం కోసం ప్రత్యేకంగా చేపట్టవలసిన కొన్ని ప్రత్యేకమైన చర్యల్లో మల్చింగ్ అనేది ఒకటి, రెండవది స్టేకింగ్ ఊతమివ్వుట. నల్లటి ప్లాస్టిక్ షీట్ లేదా వెండి రంగు గల ప్లాస్టిక్ షీట్ని 25 మైక్రాన్ల మందం 1.2 మీటర్ల వెడల్పు గల ప్లాస్టిక్ షీట్ని వాడినట్లయితే తేమ సంరక్షించబడుతుంది, కలుపు సమస్య అధిగమించవచ్చు, తర్వాత పంట నాణ్యత కూడా బాగా ఉంటుంది. నిటారుగా పొడవుగా పెరిగేటువంటి టమాటా రకాల్లో ఊతమివ్వుట అనేది ప్రయోజనకరంగా ఉంటుంది. ఊతమివ్వడం వల్ల మంచి పరిమాణం గల కాయల్ని పొందవచ్చు. 30 నుంచి 35 రోజులప్పుడు టమాటా పంటకు ఊతమివ్వాల్సి ఉంటుంది. దారాలు పురుకోసంతో తీగకు ఎగబాకించడం చేసినట్లయితే తక్కువ తెగులు, ఎక్కువ కాయ పరిమాణము, అధిక దిగుబడినట్లు పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి. టమాటా పంటలో సమగ్ర సస్యరక్షణ చర్యలో భాగంగా పంట మార్పిడి విధానం విధిగా పాటించాల్సి ఉంటుంది. టమాటా పంటను
ఫ్రెంచ్ చిక్కుడుతో పంట మార్పిడి చేయడం, ఆవాలు, బంతి, చిరుధాన్య పంటలతో కూడా పంట మార్పిడి చేసినట్లయితే పురుగులు తెగులు ఎక్కువగా ఆశించకుండా అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకోవడం, వేసవిలో లోతు దుక్కులు, ట్రైకోడర్మా విరిడే ఫార్ములేషన్ 1 కిలో, 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలుపుకొని పొలంలో అక్కడక్కడ చల్లుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఎర్ర పంటగా బంతి నారు, ఆముదం విత్తనాలు విత్తుకోవడం, లింగాకర్షక ఎర్రలు, పసుపు రంగు, నీలిరంగు, తెల్లటి జిగురు అట్టలు అమర్చుకోవడం, టమాటా 4 నుంచి 6 వారాల వయసులో ఉన్నప్పుడు ఎకరానికి 20,000 ట్రైకోగ్రామా బదనిక పురుగులను వదలడం అంటే చేపట్టడం చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. పంట నాటిన 60 నుంచి 65 రోజులకు కోతకు వస్తుంది. 60 రోజుల పాటు ప్రతి 3 రోజులకు ఒకసారి కోత తీసుకోవచ్చు. మంచి యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే వేసవిలో రకాన్ని బట్టి ఎకరానికి సుమారుగా 20 టన్నుల దిగుబడి పొందడానికి కూడా ఆస్కారం ఉన్నది. పంట ఏదైనా నేల రకం ఎలా ఉన్నా కలుపు మాత్రం తన ప్రతాపం చూపెడుతూనే ఉంటుంది. నేల నుంచి సారాన్ని సంగ్రహించి పంటల్లో పలు చీడపీడల వ్యాప్తికి వాహకంగా పనిచేస్తూ అన్నిందాలా నష్టదాయకంగా మారుతుంది. ఎలాంటి బెట్ట పరిస్థితుల్లోనైనా మనగలిగే కలుపు కారణంగా రైతులు ఏటా వేల రూపాయలను నష్టపోవాల్సి వస్తోంది. కలుపు నిర్మూలనకు రైతులు ఎన్ని చర్యలు చేపట్టినా మళ్లీ మొలకెత్తుతూనే ఉంటాయి. వీటిలో కొన్నింటిని సమస్యాత్మక కలుపు మొక్కలుగా గుర్తించారు. తుంగ, పార్థేనియం వంటి మొండిజాతి కలుపు మొక్కలు ఈ కోవకే వస్తాయి. వీటిని అరికట్టాలంటే సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే అన్ని రకాల పంటల్లో కూడా ఈ కలుపు సమస్య అనేది అధికంగా ఉండడం గమనించడం జరిగింది. మనకు పురుగుల తెగుళ్లతో పాటుగా 33% నుంచి 35% వరకు కూడా మనకు దిగుబడి మీద నేరుగా కలిగిస్తాయి. కాబట్టి ఈ కలుపుని కూడా మనము అత్యంత ప్రమాదకరంగా చూస్తూ మనం యాజమాన్యం చేపట్టవలసి ఉంటుంది. అందులో ముఖ్యంగా మనకు ఈ తుంగ అనేది కూడా మొట్టమొదట సమస్యాత్మక కలుపుగా మనం చెప్పవచ్చు. ఇదేంటంటే మనకు బహువార్షిక కలుపు మొక్క. పంట పొలాల్లో మరియు బీడు పొలాల్లో కూడా ఈ తుంగ అనేది సమస్యాత్మకంగా తయారైందనమాట. ఈ తుంగ మరియు గడ్డి జాతి చెందిన కలుపులు చూడటానికి కొంచెం ఒకటే రకంగా ఉంటాయి. కాబట్టి ముందుగా మనము ఈ తుంగని ఎలా గుర్తించాలనేది మనం చూసుకుందాము. తుంగ జాతికి చెందిన మొక్కలు ఎప్పుడైనా సరే వాటి కాండము త్రికోణాకారంలో ఉంటాయి. కాండం కూడా మనకు గట్టిగా ఉండి లోపల కూడా మనం నిండుగా ఉంటుంది. గడ్డి జాతిలో మనకు కాండం అనేది గుండ్రంగా ఉంటుంది, అలాగే మనకు డొల్లగా ఉంటుంది. గడ్డి జాతికి సంబంధించిన కలుపు మందులు తుంగ జాతి కలుపుల మీద పనిచేయవన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ తుంగకి ఎందుకు సమస్యాత్మకంగా తయారైంది అని చూసినట్లయితే వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే శాఖీయంగా కూడా ఇది అభివృద్ధి చెందుతుంది అనమాట. ముఖ్యంగా నేలలో ఈ దుంపలు అవి నేలలో ఉండి అవి ఎక్కువ కాలం కూడా ఉంటుందన్నమాట. ఒకటే సంవత్సరంలో మనము దీన్ని అరికట్టలేము. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ తుంగ జాతికి చెందిన గడ్డలు మనకు భూమిలో నుంచి మొత్తంగా రాకుండా ఉన్నప్పుడు మళ్ళా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మొలకెత్తేందుకు అవకాశం ఉంటుందన్నమాట. నేలల్లో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఈ తుంగజాతి అనేది నిద్రావస్థలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. తేమ మరియు పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు అవి 2-3 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళా పంటల్లో నష్టం కలిగించేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు తుంగ జాతికి మనకు యాజమాన్య విషయానికి వస్తే వేసవిలో లోతు దుక్కులు అనేవి చేయవలసి ఉంటుంది. ఈ గడ్డలన్నీ కూడా ఎండవేడిమికి బయటపడి చనిపోవటానికి అవకాశం ఉంటుంది. పంటలో మనం చూసినట్లయితే వరిలో మనకు నాటిన 4 నుంచి 5 రోజుల లోపు ప్రెటిలాక్లోర్ అయితే ఒక 1/2 లీటర్ ఒక ఎకరానికి, లేదా బెన్సల్ఫిరాన్ మిథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే ఒక మందు 4 కిలోలు ఒక ఎకరానికి, లేదా పైరోసల్ఫిరాన్ ఇథైల్ ప్లస్ ప్రెటిలాక్లోర్ అనే కలుపు మందునైతే కూడా 4 కిలోలు ఒక ఎకరానికి మనం చల్లుకొని కూడా
మనము తుంగజాతిని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకు మొలకెత్తిన తుంగని మనము కంట్రోల్ చేసుకోవాల్సి వస్తే ఈ వరిలోనే అజిమ్ సల్ఫ్యూరాన్ అనే ఒక మందు ఉంటుంది. అదైతే 28 గ్రాములు, లేదా పెనాక్సిలామ్ ప్లస్ సాహెలోఫా బ్యూటైల్ అనే కాంబినేషన్ మందు అయితే 800 మిల్లీలీటరు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొలిచిన తుంగను మనం అదుపు చేసుకోవచ్చు. అలాగే మొక్కజొన్న విషయానికి వస్తే ఈ హాలోసల్ఫ్యూరాన్ మిథైల్ అనే కలుపు మందు అందుబాటులో ఉంది. అదైతే 36 గ్రాములు, దాంతోపాటుకు ఒక అరకిలో అట్రజిన్ కూడా కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో కూడా మొక్కజొన్నకి ఎటువంటి నష్టం కలగకుండా మనకు ఈ తుంగ అనేది మనము నిర్మూలించవచ్చు. అలాగే చెరకులో కూడా ఇదే మందు హాలోసల్ఫ్యూరాన్ మిథైల్తో పాటుగా మెట్రిబ్యూజిన్ అనే ఒక మందును 300 గ్రాములు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే తుంగను మనము నివారించుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన సమస్యాత్మక కలుపు విషయానికి వచ్చినట్లయితే వయారి భామ. ఈ వయారి భామ కూడా మనకు ప్రస్తుతం చాలా సమస్యగా ఉంది. అత్యధికంగా ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగిన కలుపుగా మనం పరిగణించవచ్చు. పూత దశకి ముందే మనము నివారించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం 2,4-D అనే కలుపు మందును మనము ఎకరానికి 500 గ్రాములు పిచికారీ చేసుకున్నట్లయితే కూడా నివారించుకునేందుకు అందుబాటులో ఉంది. అలాగే గరిక కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈ గడ్డి జాతిని నిర్మూలించగలిగిన కలుపు మందుల అయిన క్విజలోఫాప్ ఇథైల్ అయితే 400 ml ఒక ఎకరానికి, ప్రాపక్విజోఫాప్ అయితే 250 మిల్లీలీటర్ ఒక ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతికి సంబంధించిన సమస్యాత్మక కలుపైన గరకను కూడా మనము నివారించుకునేందుకు అవకాశం ఎంతైనా ఉంది. వైట్ గోల్డ్గా ఆక్వా రైతుల మెప్పు పొందిన వెన్నామి రొయ్యల సాగు ప్రస్తుతం కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. సాగులో కోస్టల్ ఆక్వా అథారిటీ సిఫార్సులను ఆచరణలో పెట్టకపోవడం వల్ల కానీ, లాభాపేక్షతో హేచరీ స్థాయిలో విత్తన నాణ్యతను పాటించకపోవడం, చెరువుల్లో సాంద్రతను పెంచివేయడం వంటి కారణాలతో వెన్నామి సాగు నష్టాల బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం వెన్నామి సాగుకు ఉపక్రమించే రైతులు సాగు ఆరంభం నుంచే చెరువు తయారీ, నీటి నాణ్యత, విత్తన ఎంపిక, అందించే మేతలు ఇలా అన్ని విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటే వెన్నామి సాగు లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. ఇప్పుడు ఎక్కువగా మనం ఏంటంటే ఈ వెన్నమై రొయ్యల్ని చెరువులో వదులుకునే దశలో ఉన్నాము. ఈ చెరువులో మనం రొయ్య పిల్లలను వదిలేటప్పుడు మనం సరైన జాగ్రత్తలను తీసుకోవాలి. మొట్టమొదటిగా అంటే చెరువును తయారు చేసుకోవడం. ఈ చెరువులో మనం గత పంట కాలంలో కానీ మనకి ఏదైనా సమస్య ఉండి మనం చెరువు పట్టినట్లయితే మాత్రం తప్పనిసరిగా ఈ చెరువు అడుగు భాగాన్ని పూర్తిగా ఎండగట్టి దాని మీద మనం ఈ బ్లీచింగ్ పౌడర్ వేసి, ఒకవేళ ఈహెచ్ ఉందనుకోండి ఈ సున్నం అనేదాన్ని మనం ఇంచుమించు ఎకరానికి 3 టన్నుల వరకు కూడా వాడి ఈ pHని 12 వరకు పెంచి తర్వాత ఆ చెరువులోకి మనం ఈ కల్చర్ అనేది చేయాల్సి వస్తుంది. మట్టిలో కూడా మనం ఈహెచ్పి స్పోర్స్ కానీ ఉన్నాయని పరీక్షించిన తర్వాత మాత్రమే మనం అటువంటి చెరువుల్లో ఈ కల్చర్ అనేది మొదలు పెట్టాలి. ఈ నేల యొక్క పరీక్ష చేయించి అందులో మనకి కొద్దిగా వెర్మీ కంపోస్ట్ ఇంచుమించు ఒక 200 కేజీల వరకు వేయడం, అదేవిధంగా ఈ పొటాష్ అనే ఎరువుని ఇంచుమించు ఎకరానికి 20 కేజీల వరకు వేసుకుని, ఇంకా మనకు అవసరం అనుకుంటే మన నేల పరీక్షను బట్టి మిగతా ఎరువులను కూడా వాడి దాని మీద మనం ఈ నీరు అనేది పెట్టుకోవాలి. ఈ నీరు పెట్టుకునేటప్పుడు పూర్తిగా 6 అడుగులు నీరు అనేది నింపాలి. మనం ఏ సెలనిటీ అయితే మనం వెన్నమేరు చెరువులో యాజమాన్యం చేయగలము, మనం బోర్ వాటర్ అదేవిధంగా మన కాల వాటర్ 2 కలిపి పెట్టుకోవడం జరుగుతుంది. ఇంచుమించు 5 పీపీటీ సెలనిటీ కానీ మనం పెట్టుకోగలిగితే మనకి ఈ వెన్నమేరు పెరుగుదలకి బాగుంటుంది. 3-4 నెలల పెంపకాలం అంతగా ఒకే విధమైన సెలనిటీని మనం ఈ నీటిలో చూసుకోవాలి. తర్వాత ఈ పూర్తిగా నీటిని 6 అడుగులు నింపిన తర్వాత 1-2 రోజులు నిల్వ ఉంచి అందులో మనం దానికి కావాల్సిన ప్రీబయోటిక్ జ్యూస్ అని అంటాం. అదేంటంటే మనకి ఈ 10 కేజీలు తౌడు, 4 కేజీలు బెల్లం, ఒక 100 గ్రాములు ఈస్టు ఒక ఎకరానికి, దాన్ని ఒక 2 రోజులు ఒక తగినంత నీటిలో మనం నానబెట్టి దాన్ని 2 రోజుల తర్వాత మనం చెరువులో జల్లుకోవాలి. దీంతో పాటుగా నీటిలో వాడే ప్రోబయోటిక్ను ఒక దాన్ని తీసుకొని నీటిలో చల్లుకోవడం. ఆ తర్వాత ఒక 2 రోజులు అయిన తర్వాత ఈ మినరల్ మిక్చర్ మనం చెరువులో పిల్ల వేయకముందే మనం వేయాలి. వేసిన తర్వాత ఒక 2 రోజుల నుంచి మనం ఆ నీటిని పరీక్షించుకోవాలి. ఆ నీటిని పరీక్షించినప్పుడు దానికి నీటి గుణాలన్నీ కూడా వెన్నమై రొయ్యలకు అనుగుణంగా ఉండాలి. ముఖ్యంగా ఇందులో ఏంటంటే pH 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. ఇంకా చెప్పుకోవాలంటే 7.8 నుంచి 8.2 మధ్యలో కానీ ఉంటే చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత మనకి సెలనిటీ అనేది కనీసం 5 ppt ఉంటే మంచిది. తర్వాత ఈ కాల్షియం మెగ్నీషియం రేషియో ఇంచుమించు 1:2 రేషియోలో ఉండాలి.
కాల్షియం కనీసం 150 ppm ఉండేటట్లు, దానికి అనుగుణంగా మెగ్నీషియం ఇంచుమించు 300 ppm ఉండేట్టు చూడాలి. దీంతో పాటుగా మనం చూడాల్సింది పొటాష్. ఈ పొటాష్ అనేది కూడా ఇంచుమించు మనకి కాల్షియం ఎంత ఉంటే అంత పొటాష్ ఉండడం మంచిది. తర్వాత మనకు కావాల్సిన సెలనీటిలో ధృవీకరించిన హ్యాచరీ నుంచి రొయ్య పిల్లల్ని ఎంపిక చేసుకుని తీసుకోవడం జరుగుతుంది. ఈ రవాణాలో కూడా రాత్రిపూట తెల్లవారుజామున సమయంలో కానీ ఈ రవాణా చేసినట్లయితే, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో రవాణా చేసినట్లయితే చాలా వరకు మనకి ఏ పిల్ల అనేది ఒత్తిడికి గురగా ఉంటుంది. తీసుకొచ్చిన తర్వాత ఈ సంచులన్నింటిలో కూడా మన చెరువు మీద కనీసం ఒక 20 నిమిషాలు ఆ చెరువు నీటి మీద తేలేటట్టు ఉంచేసి, ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేసి అందులో చెరువు నీటిని కొద్దిగా పోస్తూ పూర్తిగా ఆ చెరువులోకి వెన్నమెరువులను వదులుతూ వెళ్ళాలి. ఈ విధంగా వదలడం వల్ల ఏంటంటే మనకు ఈ వెన్నమెరువులకి నీటికి అలవాటు చేస్తున్నట్టు, అంటే ఎక్లమిడేషన్ అంటాం. ఈ ఒత్తిడి అనేది తగ్గి రొయ్యల మీద మనకు బతుకుదల శాతం అనేది పెరుగుతుంది. వదిలిన రోజు నుంచే మనం మేత అనేది ఇవ్వాలి. ఇంచుమించు 1,00,000 పిల్లగానే వేస్తుంటే కనీసం కేజీ నుంచి కేజీన్నర వరకు కూడా మేత అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత వారం అంతా కూడా మనం ఏంటంటే ప్రతి 2 రోజులకు ఒకసారి 200 గ్రాముల చొప్పున పెంచుకుంటూ పోవాలి. ఆ తర్వాత వారం మళ్ళీ ప్రతి 2 రోజులకు ఒకసారి 300 గ్రాములు పెంచుకోవడం. ఆ తర్వాత 3వ వారంలో అంటే ప్రతి 2 రోజులకు ఒకసారి మళ్ళీ 400 గ్రాములు పెంచడం. తర్వాత 5వ వారం ప్రతి 2 రోజులకు ఒకసారి 500 గ్రాముల చొప్పున పెంచుకుంటూ వెళ్ళినట్లయితే చాలా వరకు ఆ వెన్నమెరువులకి సరిపోతుంది. 20 రోజులు దాటిన తర్వాత నెల రోజులకి మనం ఈ చెక్ ట్రేలు అనేది ఒక ఎకరానికి 4 చెక్ ట్రేలు పెట్టి వాటిలో మనం ఒక 2% మేత మనం ఆ చెక్ ట్రేల్లో వేయడం జరుగుతుంది. వేసినప్పుడు ఆ చెక్ ట్రేలు మనం వేసిన 2 గంటల తర్వాత కానీ మనం చూసినట్లయితే అందులో రొయ్యలు మేత అంతా తింటున్నాయో లేవో తెలుస్తుంది. తిన్న తర్వాత అందులో రొయ్యలు కానీ పరిశీలించినట్లయితే వాటి యొక్క ఆహారాలు నిండుగా ఉంది ఇవన్నీ పరిశీలించి మేత కానీ సమృద్ధిగా తింటుంటే దాన్ని బట్టి మనం మేత ఎంత వేయాలనేది మనం బేరీ చేసుకోవచ్చు. మనం చెరువులో వేసిన రోజే ఒక చిన్న హాపాన ఒకటి పెట్టుకుని మనం అందులో కనీసం ఒక 100 రొయ్య పిల్లల్ని ఆ హాపాలుగానే వేసి ఉంచి దాన్ని పరిశీలించాలి. అందులో మనకి ఈ 100 రొయ్య పిల్లలు కూడా 100 కూడా మనం బతికున్నాయి అనుకుంటే మనకు వేసిన పిల్లంతా కూడా మన చెరువులో పూర్తి బతుకుల శాతం ఉంది. సో దాన్ని బట్టి మనం మేత అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మనం వేసిన 100లో కానీ మనకి 80% కానీ అంతకంటే తక్కువ కానీ ఉన్నట్లయితే మనం దాన్ని బట్టి మన చెరువులో కూడా ఇంచుమించు ఒక 10-20% మనకి బతుకుదల శాతం అనేది ఉండదు అని చెప్పి మనం నిర్ధారించుకోవచ్చు. దాన్ని బట్టి మనం మేత అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనం నీటి క్వాలిటీని, నీటి యొక్క గుణాలను కూడా పరిశీలించి మేత వృధా కాకుండా చూసుకుని మనం కానీ యాజమాన్యం చేసినట్లయితే చాలా వరకు మనం ఈ సమస్యలన్నింటిలో కూడా మనం తీర్చవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నెల్లూరు జిల్లా మేనేజర్ తెలిపారు. జిల్లాలో ఉన్న 630 రైతు భరోసా కేంద్రాల్లోనూ కొనుగోళ్లు చేపడతామంటూ వారు వివరించారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు 2,203, సాధారణ రకానికి 2,183 రూపాయల మద్దతు ధర ప్రకటించిందని తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో 850 కిలోల పుట్టి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి 18,725, సాధారణ రకానికి 18,555 రూపాయల ధర ప్రకటించారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు. ధాన్యాన్ని నింపే గోనె సంచులతో పాటు రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వివరించారు. 630 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి జిల్లాలో. ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి 2,203 రూపాయలు, సాధారణ రకానికి 2,183 రూపాయలు. ప్రతి ఒక్క రైతుకి ఎటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం గోతాలు, ధాన్యం పట్టుకోవడానికి గోతాలు, లేబరు మరియు ట్రాన్స్పోర్టేషన్ సదుపాయాలను కల్పిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసినట్లయితే 21 రోజుల్లోపు రైతుకు డబ్బు చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ గోతాలు, ట్రాన్స్పోర్టేషను, లేబరు రైతు ఏర్పాటు చేసుకుంటే వారి పేరు అక్కడ నమోదు చేసుకున్నట్లయితే ఆ డబ్బు కూడా 21 రోజుల్లోనే చెల్లించడం జరుగుతుంది. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంత ధాన్యం వచ్చినా కానీ కొనడానికి సిద్ధంగానే ఉన్నాం. మొత్తం 2,60,000 ఎకరాల్లో 8,11,000 టన్నులు ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నట్లుగా అంచనా వేయడం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.